ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడండి, మీ డబ్బులే కాదు మా డబ్బులు కూడా పోయాయి కదా. అతను దొరికితేనే కదా మా డబ్బులు కూడా రికవరీ అయ్యేది. మీ డబ్బుల సంగతి మాకు అనవసరం అమ్మా. ఇతను శ్రీనివాసరావు గారి కొడుకని ఇతని మీద నమ్మకంతో ప్లాట్లు కొందామని అడ్వాన్సులు ఇచ్చాం. ప్లాట్లు వద్దు ఏమొద్దు, మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి. భగవంతుడా, వీడేదో కొత్తగా వ్యాపారం ప్రారంభించి బాగుపడతాడు అనుకుంటే నాకిలా అన్యాయం చేశావేంటి స్వామి? కామాక్షి, నువ్వు టెన్షన్ పడకే. అసలే నీ ఆరోగ్యం బాగోదు. ఎస్ఐ గారితో నేను మాట్లాడతానుండు. ఎస్ఐ గారు, జరిగిందంతా మీరు విన్నారు కదా. వీళ్ళందరినీ మోసం చేయాలనే ఉద్దేశం మాకు లేదండి. మీరేంటో మాకు తెలుసు శ్రీనివాసరావు గారు. మీ మీద రెస్పెక్ట్ కూడా ఉంది. కానీ మీ అబ్బాయి మీద కేసు పెట్టిన తర్వాత మీకు సపోర్ట్ చేసి నేను ఎలా మాట్లాడగలను? ఇందాక ఆ అమ్మాయి ఉంది కదా, మా బావగారు ఏం లేనివాడు కాదు, కోటీశ్వరుడు అని చెప్పి 1 కోటి ఇవ్వాలా 2 కోట్లు ఇవ్వాలా అన్నది కదా. డబ్బు లేకపోతే ఏంటి, ఈ ఇల్లుందిగా, ఈ ఇల్లుని తాకట్టు పెట్టి మా డబ్బులు మాకిచ్చేయమనండి. అదే ఉంటే ఎంత ఆలోచించేదేముంది. ఈ ఇల్లు తాకట్టు పెట్టే ఆ వ్యాపారం మొదలు పెట్టింది. శ్రీనివాసరావు గారు, సెట్జీ, అంటే నేను బయట విన్నది నిజమే అన్నమాట. ఏం విన్నారు? మీ అబ్బాయి కన్స్ట్రక్షన్ బిజినెస్ అని చెప్పి ఇంతమందిని మోసం చేశారన్న విషయం వాస్తవమే అన్నమాట. అయ్యో లేదండి, మీరు విన్నదంతా నిజం కాదండి. మోసం చేసింది మా బాబీ కాదు, అతని బిజినెస్ పార్ట్నర్ ఆ చంద్రశేఖర్ అనే వ్యక్తి. ఈ ఇంటికి నా దగ్గర తనఖా పెట్టి డబ్బులు తీసుకున్నారు కదమ్మా. డబ్బులు తిరిగిస్తారా లేదా ఇంటిని టేకప్ చేసుకోమంటారా అని అడగడానికి వచ్చాను. సెడ్జీ, అదేంటి? అసలే మేము అనుకోని పరిస్థితుల్లో ఇరుక్కొని ఉంటే ఇప్పుడొచ్చి మీరు ఇలా మాట్లాడతారేంటి? అయినా మీరిచ్చిన డబ్బులకి ఈ ప్రాపర్టీని మీ దగ్గర పెట్టుకున్నారు కదా. ఆ పెట్టుకున్నానమ్మా. వీళ్ళందరూ ఇక్కడే కూర్చొని వీళ్ళకి కట్టవలసిన డబ్బులు ఇవ్వకపోతే ఇక్కడి నుంచి కదలము అన్నారనుకో. కదలము అన్నారనుకో కాదండి, కదలము. మా డబ్బులు మాకు సెటిల్ చేసే వరకు ఎక్కడే ఉంటాం. అప్పుడు నేను నెత్తి మీద గుడ్డేసుకుని పోవాలమ్మా. అందుకే వీళ్ళందరూ ఉండగానే సెటిల్ చేసుకుందామని వచ్చాను. సేట్జీ, ఇప్పటికిప్పుడంటే మా దగ్గర డబ్బులు లేవు. ఎవడో మమ్మల్ని మోసం చేశాడు. మీరిలా వచ్చి ఒకేసారి డబ్బులు కట్టమంటే మేము ఎక్కడి నుంచి తీసుకురావాలి చెప్పండి. అది మీరే ఆలోచించుకోవాలమ్మా. ఏంటమ్మా ఆలోచించుకునేది ఏంటి? అసలు మీరు మా వాడికి డబ్బులు ఇచ్చారా? ఎవరికో ఇచ్చారు, పోయి వాడిని అడుక్కోండి. ఏంటని ఏం మాట్లాడుతున్నావు? అయ్యో ఆగండి. మా డబ్బు మాకు ఉందా? మర్యాదగా మాట్లాడండి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అడుక్కోవడం ఏంటి? మేము మీకు బుద్ధి లేదా? మాటలు మర్యాదగా రానివ్వండమ్మా. మేము అడుక్కోవడానికి రాలేదు.
మా డబ్బులు మేము తీసుకోవడానికి వచ్చాం. మీరు ఎలా పడితే అలా మాట్లాడితే మేమేం చేయాలో అది చేస్తాం. అమ్మా అమ్మా నువ్వు ఒక్క నిమిషం ఆగమ్మా. తప్పు మన వైపు ఉందమ్మా. అది కాదురా, అది ఎస్ఐ గారు మాకేం చేయాలో అసలు అర్థం కావడం లేదు. మీరే ఏదో ఒక సలహా చెప్పండి ప్లీజ్. మరి ఇప్పుడు మీరు డబ్బులు కట్టలేమంటున్నారు కాబట్టి తమ్ముడిని అరెస్ట్ చేయాల్సిందే సార్. అరెస్ట్ చేసి లోపలేసి 4 తన్నాడు సార్. ఇద్దరు పార్ట్నర్స్ అన్నారు కదా, ఒకరి గురించి ఒకరికి ఏమీ తెలీదంట. ఎవరు నమ్ముతారండి? ఇద్దరు కలిసే నాటకం ఆడుతున్నారనిపిస్తుంది. మర్యాదగా మాట్లాడండి. మా తమ్ముడు గురించి తప్పుగా మాట్లాడారంటే మర్యాద ఉండదు చెప్తున్నా. సార్ వాళ్ళ మీద కోపడతారేంటి? అలాంటి ఫ్రాడ్ని పార్ట్నర్గా చేసుకున్నందుకు మీ తమ్ముడు చేసింది తప్పు. మీరు డబ్బులు సెటిల్ చేస్తారా లేదంటే మీ తమ్ముడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళమంటారా? అది చెప్పండి. మీది పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇంతసేపు మీతో మాట్లాడుతున్నాను, లేదంటే ఈ పాటికి లాక్కెళ్ళేవాడిని. సార్, ఎవరు మోసం చేసినా వీళ్ళంతా మా మావయ్య గారి పేరు చూసి మా మరిదిని చూసి అడ్వాన్స్ ఇచ్చారు. ఆ డబ్బులు వీళ్ళందరికీ ఇవ్వాల్సిన బాధ్యత మాదే సార్. మేము పోగొట్టుకున్న డబ్బుల్ని రికవరీ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మాదే. కాకపోతే మాకు కొంచెం టైం ఇప్పించండి. ఆవిడ టైం అడుగుతుంది. ఏమంటారు మీరంతా? ఏంటండి ఇచ్చేది టైము? ఆ టైం ఇస్తే సడీ చప్పుడు లేకుండా రాత్రికి రాత్రే కుటుంబం మొత్తం ఊరు దాటిపోవటానికా? బ్యాంకులో రూపాయి లేదు, ఇల్లు చూస్తే తాకట్టులో ఉంది. టైం ఇస్తే ఏం చేస్తారు? సార్, వీళ్ళ సంగతి నాకు సంబంధం లేదు. నేను చెప్తున్నాను కదా, ఈ ఇంటి మీద నేను 15 కోట్లు అప్పిచ్చాను. ఇంటి పత్రాలు కూడా నా దగ్గరే ఉన్నాయి. కాబట్టి ఈ ఇంటిని నేనే టేకప్ చేసుకుంటాను. మీరే న్యాయం చేయాలి. ఏంటి, ఉన్న ఇల్లు నువ్వు తీసేసుకుంటే మా గతి ఏంటయ్యా? మేమేమైపోవాలి? అదంతా మీరే చూసుకోవాలయ్యా. ఏంటయ్యా మేం చూసుకునేది? నువ్వు తీసుకుంటే మేము ఊరుకుంటాం అనుకుంటున్నావా? ఏంటయ్యా నువ్వు చెప్పయ్యా, తీసుకునేది? ఏం మాట్లాడుతున్నావయ్యా? మేమందరం మా ఏం డబ్బులు కావాలి? తీసుకున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.